పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని నిరసనకారులపై భద్రతా దళాలు ఫైరింగ్కు పాల్పడ్డాయి. ఈ ఘటనలో 30 మంది మరణించగా మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులపై పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. రావల్కోట్, బింబేర్, ముజఫర్బాద్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పాక్ దళాలు చాలా క్రూరంగా ఫైరింగ్కు పాల్పడుతోంది. देख ले पुलिस सीधा सीधा फायर मार दिया इस्लामगढ़ में। मरते मुजाहिद पुलिस सीधी सीधी फायरिंग कर रही है यहाँ पे। జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుతో స్థానికులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆర్థిక రాజకీయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జూలై 27వ తేదీన జరగనున్న ప్రాంతీయ ఎన్నికల్లో శరణార్థులకు 12 సీట్లు కేటాయించరాదు అని జేఏసీని పేర్కొంది. ఆసుపత్రి మార్చురీ వద్ద జేఏసీ కమిటీ మద్దతుదారులు ఆందోళన చేస్తున్న సమయంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పాక్ ఆర్మీ దళాలు ప్రయత్నించాయి. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు అదుపు తప్పడంతో కాల్పులు జరిపారు. ప్రభుత్వం దమనకాండను ప్రదర్శిస్తోందని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. పీఓకేలోని పరిస్థితులపై విదేశాల్లోని కాశ్మీరులు అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. జేఏసీ సంస్థను పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా అభివర్ణించడంతోనే తాము ఆందోళన చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
చూస్తున్నాం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని నిరసనకారులపై భద్రతా దళాలు ఫైరింగ్ కు పాల్పడ్డాయి. ఈ ఘటనలో 30 మంది మరణించగా మరో 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులపై పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ప్రస్తుతం రావల్కోట్, ముజఫరాబాద్, బింబేర్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే ఈ రోజు జరగాల్సినటువంటి భారీ నిరసన ప్రదర్శనకు ముందే భద్రతా బలగాలకు నిరసనకారులకు మధ్య ఘర్షణ నెలకొంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఘర్షణలో కనీసం 11 మంది మరణించారు. దాదాపు 70 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. స్థానిక నిరసనకారులు మాత్రం మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ నిరసనలను ముందుండి నడిపిస్తున్నటువంటి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధ సంస్థగా ప్రకటించింది. వారి కేంద్ర కార్యాలయాన్ని కూడా సీజ్ చేసి ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేశారు. అయితే పవన్, ఏదైతే పిఓకే ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలతో పాటు ప్రస్తుతం రాబోయే ఎన్నికల చుట్టూ కూడా ఈ వివాదం ముదిరిందనే చెప్పొచ్చు. పిఓకే శాసనసభలోని మొత్తం స్థానాల్లో 12 సీట్లను కాశ్మీర్ వెలుపల అంటే పాకిస్తాన్ లోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న శరణార్థుల కోసం కేటాయించారు. అయితే ఈ 12 సీట్లను పూర్తిగా రద్దు చేయాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తుంది. పాకిస్తాన్ లో శాశ్వతంగా స్థిరపడిన వారికి ఇక్కడ సీట్లు ఇవ్వటం వల్ల స్థానిక పిఓకే ప్రజల ప్రాతినిధ్యం, రాజకీయ హక్కులు దెబ్బతింటాయనేది వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. గత ఏడాది కాలంగా ఇక్కడ నిరసనలు జరగడానికి ప్రధాన కారణం ఆర్థిక దోపిడీ. పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి నుంచి నీటి వనరుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ స్థానిక ప్రజలకు మాత్రం భారీ ధరలకు కరెంట్ అమ్ముతుందన్నది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాకుండా గోధుమలు, నిత్యావసర వస్తువులపైన సబ్సిడీలు ఇవ్వాలని, పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ నిరసన ప్రదర్శనలు అయితే చేస్తున్నారు. అయితే పవన్, ఈ నిరసనలు కేవలం ఆర్థిక డిమాండ్లకే పరిమితం కాకుండా పాకిస్తాన్ పాలకుల నియంత్రణతో వైఖరికి వ్యతిరేకంగా కూడా మారుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమకు కేవలం ఒక కాలనీలా వాడుకుంటుందే తప్పితే హక్కులు ఇవ్వటం లేదంటూ స్థానికులు భావిస్తున్నారు. అందుకే నిరసనలో పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా విముక్తి కావాలంటూ నినాదాలు కూడా మిన్నంటున్నాయి. పిఓకేలో జరుగుతున్నటువంటి ఈ మానవ హక్కుల ఉల్లంఘనలను, పౌరులపై జరుగుతున్న దాడులను భారత్ నిశ్చితంగా గమనిస్తోంది. అయితే పిఓకే ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమైన భారత్ మొదటి నుంచి స్పష్టం చేస్తూ వస్తుంది. అక్కడ పాక్ ఆర్మీ చేస్తున్నటువంటి ఈ అణిచివేత చర్యలు కూడా అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను డిఫెన్స్ లోకి పడేశాయని చెప్పొచ్చు. ప్రస్తుతం రావల్కోట్, అదేవిధంగా ముజఫరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా మిలిటరీ, అదేవిధంగా పారామిలిటరీ బలగాలను మోహరించారు. నిరసనకారుల నేతలను కూడా అరెస్ట్ చేస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. అయితే పవన్, ఈ యొక్క పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిరసనలను శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించి సైనిక బలగాలతో అణిచివేయాలని చూస్తుంది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ తిరుగుబాటును కేవలం బుల్లెట్లతో అంచడం సాధ్యం కాదు. ఇది పాకిస్తాన్ అంతర్గత భద్రతకు, అంతర్జాతీయ ప్రతిష్టకు కూడా పెద్ద సవాలుగా మారబోతుంది అన్నది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి మౌలిక వసతుల అభివృద్ధి, ఉచిత రేషన్, 24 గంటల విద్యుత్ సరఫరా వంటి అంశాలను పాక్ ప్రజలు గమనిస్తున్నారు, పిఓకే ప్రజలు గమనిస్తున్నారు. సరిహద్దుకు ఇరువైపులా ఉన్నటువంటి పరిస్థితుల వ్యత్యాసం కూడా వారిలో ఈ పాక్ పాలన పైన మరింత అసంతృప్తిని పెంచిందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. पुलिस सीधी फायरिंग कर रही है यहाँ पे।